ప్రజల సౌకర్యార్థం బస్సు సేవలు అందిస్తూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి పట్టణంలో బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు విస్తృతంగా పర్యటించారు. భూపాలపల్లి డిపో నుండి భద్రాచలానికి బస్సు సర్వీసును, అదేవిధంగా మేడారం జాతరకు 2 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు సర్వీసును అమలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని, ప్రతి ఒక్కరూ ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని ఎమ్మెల్యే గండ్ర స్పష్టం చేశారు. డిపో నుంచి మన ఆరాధ్య దైవమైనటువంటి భద్రాచలానికి సీతారామచంద్రమూర్తి రాములవారి దర్శనార్థం ఈ నియోజకవర్గ ప్రజల కొరకు సౌకర్యం కొరకు భద్రాచలము బస్సు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మేడారం సమ్మక్క సారలక్క మేడారం కొరకు కూడా కొత్త బస్సులు ఈరోజు 2 ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల సౌకర్యం కొరకు, ఈ ప్రాంతంలో నివసించేటువంటి ఏదైతే వాళ్ళ యొక్క తీర్థ ప్రయాణాల కొరకు మహిళా సోదరుమణులకు ఉచితంగా ఈ ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి ఉచితంగా బస్సు ప్రయాణము కొత్త బస్సులో పోయి రాములవారిని సమ్మక్క సారలక్కను దర్శనం చేసుకునే కొరకు ఈరోజు కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బస్సులలో సురక్షితంగా ఈరోజు పోయే కొరకు బస్సులో పోవడమే సురక్షితం. మోటార్ సైకిల్ కానీ అదేవిధంగా ఇతర వాహనాల్లో పోతే యాక్సిడెంట్ అవుతున్నాయి. ఇది సురక్షితంగా పోయే కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కొత్త బస్సులను ప్రారంభించడం జరిగింది. ఎక్కువ మొత్తంలో పాల్గొని ప్రజలందరూ ప్రయాణం చేసి సురక్షితంగా ఇంటికి వచ్చే కొరకు ఈరోజు బస్సులను ప్రారంభించడం జరిగింది.